2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. యుఎన్‌హెచ్‌ఆర్‌సీలో పాక్‌కు చుక్కలు చూపించింది భారత్. దౌత్య వేదికపై పాక్‌పై భారత్ విజయం సాధించింది. పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టింది భారత దౌత్యవేత్త. కశ్మీర్‌పై పాక్ కుట్రలు బట్టబయలు చేసింది. పాక్ ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టమంది భారత్. పీఓకేను వెంటనే ఖాళీ చేయమని చెప్తోంది భారత్. దౌత్యపరమైన విజయంతో పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైనట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై ఆరోపణలు చేయటం పాకిస్తాన్‌కు ఎప్పటినుంచో అలవాటు. కానీ ఈసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున ఒకే ఒక్క మాటతో పాకిస్తాన్ను ఆటాడించారు మన దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి. పాక్ వైఖరిని గట్టిగా ఎండగట్టి అంతర్జాతీయ సమాజం ముందు వారి బండారం బయటపెట్టారు. దశాబ్దాలుగా మానవ హక్కుల మండలిలో భారత్పై, ముఖ్యంగా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోంది. అయితే ఈసారి పాకిస్తాన్ వ్యూహం బెడిసికొట్టినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చారు భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తమ భూభాగాన్ని ఆక్రమించాలని ఆశలు మానుకొని అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని వదిలేయండి అంటూ కూడా ఘాటుగా హెచ్చరించడం జరిగింది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ ప్రజలను ఆదుకునే బదులు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికోసం ఎక్కువగా సమయం కేటాయిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ చర్యల వల్ల పాకిస్తానే ఎక్కువ నష్టపోతోందని క్షితిజ్ త్యాగి చెప్పారు. ఆ దేశం సొంత ప్రజల మీద బాంబులు వేస్తోందని, అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు కూడా మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భారత్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ముందు తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని భారత దౌత్యవేత్త సూచించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అట్టడుగునుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయింది. ఆ దేశ రాజకీయ వ్యవస్థ సైనిక ఆధిపత్యంతో అణచివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ అంతర్జాతీయ వేదికపై నిందలు వేయడం సరికాదని భారత్ హెచ్చరించింది. మానవ హక్కుల రికార్డులో పాకిస్తాన్కు మాయని మచ్చపడిందని క్షితిజ్ త్యాగి గట్టిగా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మానవ హక్కుల మండలి తన పనిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఖండించాలని సూచించింది. అబద్ధాలు చెప్పడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి పాకిస్తాన్ ప్రపంచ వేదికలను వాడుకుంటోందని భారత్ గట్టిగా నిలదీసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ పెట్టిన డబ్బులు తమ ప్రజల అభివృద్ధికి కేటాయించుంటే దేశం బాగుపడేదని కూడా త్యాగి సూచించారు. మొత్తం మీద మానవ హక్కుల మండలిలో భారత దౌత్యవేత్త అసాధారణ ప్రసంగం అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పాక్కు చెంపపెట్టుగా ప్రపంచ దేశాలకు కనువిప్పుగా నిలిచిందని కూడా చెప్పాలి. యుఎన్‌హెచ్‌ఆర్‌సీలో పాక్‌కు చుక్కలు చూపించింది భారత్. దౌత్య వేదికపై పాక్‌పై భారత్ విజయం సాధించింది. పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టింది భారత దౌత్యవేత్త. కశ్మీర్‌పై పాక్ కుట్రలు బట్టబయలు చేసింది. పాక్ ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టమంది భారత్. పీఓకేను వెంటనే ఖాళీ చేయమని చెప్తోంది భారత్. దౌత్యపరమైన విజయంతో పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైనట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై ఆరోపణలు చేయటం పాకిస్తాన్కు ఎప్పటినుంచో అలవాటు. కానీ ఈసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున ఒకే ఒక్క మాటతో పాకిస్తాన్ను ఆటాడించారు మన దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి. పాక్ వైఖరిని గట్టిగా ఎండగట్టి అంతర్జాతీయ సమాజం ముందు వారి బండారం బయటపెట్టారు. దశాబ్దాలుగా మానవ హక్కుల మండలిలో భారత్పై, ముఖ్యంగా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోంది. అయితే ఈసారి పాకిస్తాన్ వ్యూహం బెడిసికొట్టినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చారు భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తమ భూభాగాన్ని ఆక్రమించాలని ఆశలు మానుకొని అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని వదిలేయండి అంటూ కూడా ఘాటుగా హెచ్చరించడం జరిగింది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ ప్రజలను ఆదుకునే బదులు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికోసం ఎక్కువగా సమయం కేటాయిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ చర్యల వల్ల పాకిస్తానే ఎక్కువ నష్టపోతోందని క్షితిజ్ త్యాగి చెప్పారు. ఆ దేశం సొంత ప్రజల మీద బాంబులు వేస్తోందని, అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు కూడా మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భారత్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ముందు తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని భారత దౌత్యవేత్త సూచించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అట్టడుగునుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయింది. ఆ దేశ రాజకీయ వ్యవస్థ సైనిక ఆధిపత్యంతో అణచివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ అంతర్జాతీయ వేదికపై నిందలు వేయడం సరికాదని భారత్ హెచ్చరించింది. మానవ హక్కుల రికార్డులో పాకిస్తాన్కు మాయని మచ్చపడిందని క్షితిజ్ త్యాగి గట్టిగా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మానవ హక్కుల మండలి తన పనిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఖండించాలని సూచించింది. అబద్ధాలు చెప్పడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి పాకిస్తాన్ ప్రపంచ వేదికలను వాడుకుంటోందని భారత్ గట్టిగా నిలదీసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ పెట్టిన డబ్బులు తమ ప్రజల అభివృద్ధికి కేటాయించుంటే దేశం బాగుపడేదని కూడా త్యాగి సూచించారు. మొత్తం మీద మానవ హక్కుల మండలిలో భారత దౌత్యవేత్త అసాధారణ ప్రసంగం అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పాక్కు చెంపపెట్టుగా ప్రపంచ దేశాలకు కనువిప్పుగా నిలిచిందని కూడా చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.